ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. అయితే కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు, అయితే ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చొని ఉన్నారా, రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారా లేదనేది కూడా ప్రస్తుతానికైతే సర్వత్రా అయితే చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి రజనీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో రేపు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంటుందా, లేదు ఎలాంటి పదవులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అంటే ఒక అధికారం అనేది ఇప్పటి వరకు రుచి చూడకుండా దశాబ్ద కాలం నుంచి ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు, ఏ పదవి అధిరోహించకుండా తన సొంత డబ్బుతో ఓడించిన ప్రజలకి పనిచేస్తున్నటువంటి మహోన్నత నాయకుడిని దేశం మొత్తం జలడేసినా ఇంకెక్కడ దొరకడండి. ఈరోజు పదవి తీసుకోవద్దన్నా, పార్టీని బలోపేతం చెయ్యన్నా అని అనాలని అనిపిస్తుంది. కానీ ఈరోజు పదవి అధిరోహించిన నా అన్న ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని చుట్టూ గన్మెన్తో సైరన్ కారులో మా అన్న వెళ్తుంటే మనస్ఫూర్తిగా చూడాలని యావత్ రాష్ట్రంలో జన సైనికులకి, వీర మహిళలకి అనిపిస్తుందండి. ఎందుకంటే అంత థ్రెట్ ఉన్న వ్యక్తి చుట్టూ ఏ గన్మెన్ లేకుండా కేవలం బౌన్సర్ల సహాయంతో దశాబ్ద కాలం నుంచి పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు అన్న చుట్టూ గన్మెన్ వస్తారు, సైరన్ కారు వస్తుంది, మంచి ప్రాముఖ్యత గల పదవిలో ఉంటారు. ఉంటే వద్దు అన్న, పార్టీని బలోపేతం చేయి, అవేమీ పదవులు వద్దు, 21 చోట్లే మనం పోటీ చేసాం, 175 నియోజకవర్గాల్లో మన బలం అయితే ఉంది. ఈరోజు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారన్నా కూడా మన సమిష్టి కృషి అయితే లేకుండా ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్న పాత్ర కీలకం. ఈరోజు పదవి తీసుకోవద్దు, పనిచేయన్నా అంటే ఇంకెన్నాళ్ళు పనిచేసేది. నా అన్న మంచి అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎంగా గొప్పగా కూర్చోవాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. దాంతోపాటు 2029కి మనం బలోపేతం అవ్వాలంటే 100% ఆయన పార్టీని సమిష్టిగా డెవలప్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కీలకంగా ఉందండి. ఇంకో పక్క చూసుకుంటే ఇప్పటికే కొంత అసంతృప్తి కేడర్లో ఉంది పాసుల విషయంలో. ఇంకా పాసులు సరిగా రాలేదు, ఇప్పుడే మమ్మల్ని పక్కన పెట్టేశారు అన్నట్టు కూడా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడలో అయితే పాసులే పెద్ద చర్చగా నడుస్తుంది, గ్యాలరీ పాసులకు సంబంధించి. దీనికి సమాధానం ఏం చెప్పారు? సరే, ఇప్పుడే నేను వచ్చి గన్నవరం పరిసర ప్రాంతాల్లో అంతా చూసి వచ్చానండి. రేపు అన్నని ఎదురుగా కూర్చుని అన్న ప్రమాణ స్వీకారాన్ని ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు కదండి. ఎన్ని మాటలు పడ్డామో, జగన్ గారిని విమర్శించేటటువంటి ధైర్యంగా నిలబడ్డామో వీర మహిళలుగా. కానీ ఈరోజు అన్నని ఎదురుగా కూర్చొని అన్న ప్రమాణ స్వీకారాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి భావోద్రేకాలతో కలిగి ఉన్న మాకు పాసులు లేవు అనే బాధ కంటే ఏముందిలే దీంట్లో, ఎక్కడున్నా మా అన్నే, టీవీల్లో చూస్తాము అనేటటువంటి సంతృప్తికి వచ్చామండి. కానీ అక్కడక్కడ కొన్ని విమర్శలు తలెత్తుతున్న ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్తున్నాం, ఎక్కడ నుంచి మన అన్నను చూసామనేది కాదు, మన అన్న గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనన్న పేరే వినపడుతుంది. ఈరోజు పవనాల తుఫానులా అని మోడీ సైతం మాట్లాడడం, 2 చోట్ల ఓడిపోయాడు, ఒక్క సీటు కూడా గెలవలేదన్న వాడికి 21 సీట్లు, పోటీ చేసిన సీట్లన్నీ గెలవగలిగిన ఏకైక పార్టీ, దేశవ్యాప్తంగా జలడేసిన ఒక జనసేన పార్టీ. ఈరోజు జనసేన లేనిదే గెలిపే లేదు, జనసేన లేదందే కూటమే లేదు అన్న విషయాన్ని కూడా తెలుసండి. ఈరోజు గ్యాలరీలో పాసులు లేకపోవచ్చు, మాకు ప్రాముఖ్యత లేకపోవచ్చు అని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కూటమి కలిసినప్పుడు అన్న వర్మ గారికి ఇచ్చినటువంటి మర్యాద మాకు తెలుసు. ఈ రోజుకి వర్మ అన్నానే పలకరిస్తాం మేము. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారితో సమాన దృష్టితో చూస్తాం. కానీ పోటీ చేసిన అన్ని ఏరియాల్లో జనసైనికులకి ఆ ప్రాముఖ్యత లేదండి. వాళ్ళకి సరిగా ప్రయారిటీ ఇవ్వలేదట, పట్టించుకోలేదట. అయినా సరే వాళ్ళు పట్టించుకునేదండి. వాళ్ళ ప్రయారిటీ కోసం మనం ఆశించామా? అన్న మాట ఇచ్చాడు. ఏమన్నాడు? తాడేపల్లి గూడెం సభ సాక్షిగా నిన్ను తొక్కేది నేనే జగన్ అన్నాడు. 21 సీట్లోడు. ఏ ధైర్యంతో అన్నాడు? మనం ఉన్నామనే కదా. ఈరోజు వాడేదో ప్రాముఖ్యత లేదు, లోపలికి రానివ్వలేదు, మనకేస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టలేదు. మనకు లేని ఏసీలా, మనకు లేని కుర్చీలా. మన ఇంట్లో మనం గొప్పగా ఉండొచ్చు, పక్కింటికి వెళ్ళినప్పుడు మనం మర్యాదలు ఆశించకూడదు. మనం ఒక ధర్మంగా పోతున్నాం. సైన్యంగా బోర్డర్లో యుద్ధం చేసే సైన్యం నేను చల్లో చేయలేను, లేకపోతే నేను ఇలా ఇబ్బంది పడలేను అని అండు మనం సైన్యం. ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చోట్ల మనకి ప్రయారిటీ తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల మనల్ని తెలిసి కూడా పలకరించని వారు ఉంటారు. వీటన్నిటినీ వదిలేసి మనం ఖచ్చితంగా అన్న ఆదర్శాలకు కట్టుబడి, గత ఎలక్షన్ నుంచి మీరు ఎలా పనిచేశారో మాకు తెలుసండి. ఎందుకంటే మేము చూసాం, చాలామంది కూడా చెప్పారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని కలవనివ్వట్లేదని. ఒకళ్ళతో మనకు అనవసరం,
అన్న ఇచ్చిన మాటని మనం నిలబెడదాం. నేను కొణిదెల పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, నిన్ను తొక్కపోతే జగన్ అంటూ తాడేపల్లి గూడెంలో అన్న మాట ఇచ్చేస్తాడు. నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదన్నాడు, ఒకళ్ళ పేరు మార్చేసుకుంటాడేమో మన అన్న. నా పార్టీ జనసేనే కాదన్నాడు, ఒకళ్ళ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతాడేమో, ఇంకొకసారి ఓడిస్తాయి. వద్దొద్దు, ఇవన్నీ వద్దు. అన్న ఎవరిని నుంచో పెడితే వాళ్ళని 175 చోట్ల కూడా సమిష్టిగా కృషి చేయాలనే దృఢమైన సంకల్పంతో అందరం కలిసి తల వంచుకొని తల దించుకొని పనిచేసామండి. కొన్ని చోట్ల ప్రాముఖ్యత ఉంది, కొన్ని చోట్ల ప్రాముఖ్యత లేదు. అలానే అందరూ ప్రాముఖ్యత ఇవ్వలేదని కూడా చెప్పమండి. చాలామంది ప్రాముఖ్యత ఇచ్చారు, తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మచ్ ప్రయారిటీనే ఇచ్చారు. కొన్ని చోట్ల ఇవ్వలేదు. ఇవ్వలేని చోట్ల మేమేమి బాధపడలేదు, ఇచ్చిన చోట మేమేం పొంగిపోలేదు. ఎందుకంటే మా అధినాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అన్నారు కాబట్టి పనిచేస్తున్నాం. అంత కష్టపడి అప్పుడే పనిచేసిన వాళ్ళం ఈ పాసుల కోసం కకృతి పడాలా? ఎక్కడున్నా మనన్నే కదా. 10 సార్లు వాళ్ళు పొగుడుతారు, ఢిల్లీలో పొగుడుతారు, గల్లీలో పొగుడుతారు, అన్ని చోట్ల పొగుడుతారు. 2 టీడీపీ బీజేపీ కలిపిందంటే మనన్న ప్రతిఫలమే, అది అందరికీ తెలుసు కదా. సో పాసుల గురించి బాధపడకండి. ఎక్కడి నుంచైనా మనం ఇంట్లో కూర్చొని టీవీలో అయినా చూసి సంతోషపడవచ్చు. మేము కూడా అవకాశం ఉంటే మాకేమన్నా అంటే జనసేన పార్టీ నుంచి స్టేట్ పోస్ట్ కాబట్టి ఏమన్నా పిలిచి రజనీ గారు మీకు పాస్ ఉంది మీరు వెళ్ళి చూడండి అంటే చాలా సంతోషంగా పరిగెడతాం. ఒకవేళ రజనీ గారు అవకాశం లేదండి మనం ఏం చేయలేమండి అంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని అక్కడ చూస్తాం. ఎక్కడైనా మా అన్నను ఒక మంచి స్థాయిలో చూడాలనుకున్నాం, మా అన్న కోసం కష్టపడ్డాం, మా అన్న నా స్థానంలో చూస్తున్నాం. అంతేగాని పక్కనే ఉండి చూడాలి, ఎదురుగా ఉండి తప్పట్లు కొట్టాలి, టీవీ కెమెరాలో పడాలి, ఇదంతా అంత హడావుడు అక్కర్లేదండి. మనం పనిచేసే కూలీలుగానే సైన్యంగానే అన్న వెనకాల నిలబడదామండి. అన్న ఒక మంచి స్థాయిలో ఉంటే మనం ఉన్నట్టే. ఓకే, అంటే గతంలో సీఎం వస్తే చెట్లు నరికివేత, అదేవిధంగా షాపులు మూసివేసే పరిస్థితి, అదేవిధంగా పరదాలు కట్టి పబ్లిక్ని ఎవరిని కూడా రోడ్డు మీదకి రానియకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంటే ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడిపోతున్నామా, లేదు సేమ్ అదే రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు గారి విషయంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే ఏం చెప్తాను? సార్, ముఖ్యంగా ప్రకృతికి గౌరవించే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పొలాలు కొనడం కానీ, ఆవులు అంటే పశువుల గురించి ఆయనకి ఇచ్చే ప్రాముఖ్యత కానీ, మట్టి పిడతలో అన్నం తినడం కానీ, ఇదంతా కూడా ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఒక నాయకుడు అండి, రాజకీయ నాయకుడు అని మేము అనలేకపోతున్నాం ఆయన్ని. ఇంకా ఆ స్థాయికి ఇంకా మా అన్న రాలేదేమో, ఇంకా నాయకత్వ లక్షణాలే ఉన్నాయి అన్నలో. ఇంత భారీ మెజారిటీ తీసుకొచ్చిన, ఇంతమంది గెలుపుకు కారణమైన నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎక్కడా పొంగిపోవటం లేదు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా తన కళ్ళమ్మ నీళ్లు చూడలేదు, కానీ 21 చోట్ల గెలిచిన దగ్గర తను కన్నీటి పర్యంతం అవుతూ భయంగా ఉంది. ఈ గెలుపుని, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలి. అవసరమైతే ప్రశ్నించడానికైనా సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, 2014లో కలిసి పనిచేస్తున్నప్పుడు మళ్ళీ అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు గారిని విమర్శించడం కానీ, అదే రకంగా మోడీ గారు స్టీల్ ప్లాంట్ విషయంలో ధర్నా చేయడంలో కానీ, దీంట్లో ఏ మాత్రం కూడా ఆలోచించలేదండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో కలిసి వెళ్తున్నాం కదా, వాళ్ళు చెప్పిన దానికల్లా తానా అంటే తందాన అనమంటే మా అన్న అండండి. అన్నీ అనే కాడికి ఎప్పుడో ఒక లెవెల్లో కూర్చునేవాడు. ఎప్పుడు గద్దరన్న పవన్ అన్న 2 ఒకటేనండి. ప్రశ్నించేవాడే ఆ రోజు గద్దరన్న, ఈరోజు పవన్ అన్న. సో అటువంటి అప్పుడు ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో కూర్చున్నప్పటికీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాడు. అవినీతి రహిత పరిపాలన అసెంబ్లీలో చూపిస్తాడు. బూతులు మాట్లాడుకోరు, ఎటువంటి పనికిమాలిన చెత్త విమర్శలు ఉండదు. ఒక పథకం గురించి డిస్కస్ జరిగిద్ది, ఆ పథకం గురించి ఓటింగ్ జరుగుతుంది, అది ఇష్యూ చేయాలా ఇష్యూ చేయకూడదా, ప్రాజెక్ట్ గురించి కానీ, ఆ నియోజకవర్గ సమస్యల గురించి కానీ ప్రతి ఎమ్మెల్యే స్కూల్ స్టూడెంట్ లాగా అటెండెన్స్తో సహా మీరు మీ నియోజకవర్గాల్లో సదా అందుబాటులో ఉండాలి నాతో సహా. ఆ పదం చూడండి ఎంత బాగుందో. ఏ ఎమ్మెల్యే కూడా ఊరిలో దొరకడండి, ఊరు ఇక్కడే ఉంటుంది, ఆయన మాత్రం హైదరాబాద్లో ఉంటాడు. ఇక సొంత ఇళ్ళు కట్టుకోవాలి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎక్కడ ఏ ఇష్యూస్ రాకూడదు, ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఎమ్మెల్యే సరిగా స్పందించకపోయినా మీరు దయచేసి మంగళగిరి కేంద్ర కార్యాలయం లాగా మా దగ్గరకు వచ్చేసి చెప్పచ్చు అనేటటువంటి ఏదో డైల్ నెంబర్ కూడా పెట్టేస్తారండి రేపో ఎల్లుండో. ఎందుకంటే పదవి ఇవ్వగానే పరిచయాలు పెంచుకోవడం కాదు, ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లో కూడా మీ గళాన్ని విప్పాలి అంటూ తంగెళ్ళ ఉదయసేన్ గారికి కానీ, అదే రకంగా బాలశౌరి గారికి కానీ పార్లమెంట్ విషయంలో కూడా చెప్పడం జరిగింది. సో ఎనీవే, ఇంత గొప్ప భారీ మెజారిటీ కానీ గెలుపు కానీ బలమైన బాధ్యతగా భావిస్తామండి. ఎందుకంటే ప్రతిపక్షం లేదు అంటే ప్రశ్నించేవాడు ఉండడు, ప్రశ్నించేవాడు లేకపోతే, విమర్శించేవాడు లేకపోతే చేసే పని కూడా అంత ఇదిగా చేయలేకపోవచ్చు, ఎఫెక్టివ్గా ఉండదు. సో ఆ ప్రశ్నించే పాత్ర ఒకవేళ
ఖచ్చితంగా అన్న తీసుకుంటాడని మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. ఎందుకంటే తప్పు జరిగితే తనవాడైనా తన రక్త సంబంధికుడైనా పక్కన పెట్టగల సమర్థత గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. సో ఎనీవే ఇది భారీ మెజారిటీ, భారీ గెలుపు. అన్న ఒక మంచి స్థాయిలో కూర్చోవాలి, అన్నను గొప్పగా చూసుకోవాలి. ఆయన ఎదురుగా చూస్తే ఒకటి, దూరంగా చూస్తే ఇంకొకటి అనేది ఏమి ఉండదండి. సో దగ్గరుండి పాస్ట్లో అవకాశాలు ఉన్నాయి, చూసినా చూడకపోయినా మనకి సమాన ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వకపోయినా మనం కష్టపడ్డా, మనం పని చేసాం. ఈ రోజుకి తెలుసు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుస్తారని కూడా అనుకోలే. కొంతమంది ఎలా గెలిచారమ్మా, పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే ఒక అర్థం ఉంది. మిగతా వాళ్ళందరూ ఎలా గెలిచారు? 175లో నించుకున్న వాళ్ళు గాలి. ఆ గాలి ఎందుకు వీచింది? ప్రజా వ్యతిరేకత. ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ప్రజలు 151 సీట్లు ఇస్తే ఆ గెలుపుని కాపాడుకోలేక చిందరవందర చేశాడు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. మరి మనకు కూడా ఇచ్చారుగా 124. మరి మనం ఎలాగా చేస్తాం కూడా గమనిస్తారు కదా. ఇక్కడ తీర్పు వేసేది ప్రజలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో, రాధా గారు చెప్పారనో కమ్యూనిటీ ఓట్లు పడలా. గుర్తుపెట్టుకోండి, కాపు ఓటింగ్ ఎందుకు బాగా పడిందంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరూ జగన్ పరిపాలన ఎలా ఉందో చూశారు. సో అందుకే అందరూ మార్పు కోరుకున్నారు. వైసీపీలో కూడానండి చాలామంది చెప్తారు, మగవాళ్ళు వైసీపీకి వేసినా వైసీపీలో ఉండే కాపు ఆడవాళ్ళత మన ఇంట్లో బిడ్డ బయటకు వచ్చాడు, కష్టపడుతున్నాడు, ఓడిచ్చిన ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నాడు, మా ఓటింగ్ అయితే మన కులపోడికే అనేటటువంటి వాళ్ళు గట్టిగా నిలబడ్డారండి. ఈరోజు కాపు ఓటింగే గెలుపుకి కారణం. దాన్ని కాదని చెప్పే ధైర్యం రెండు పార్టీలకు లేదండి. ఎందుకంటే చిట్ట చివరి వరకు కాపు ఓటింగ్ కోసమే వెంపర్లాడినటువంటి పోసాని గారు, మీరు అందరూ చాలామంది మాట్లాడారు కదా, జస్ట్ కాపు ఓటింగే. మీరు చైతన్యంగా ఉండండి, మీరు తెలివిగా ఉండండి, చంద్రబాబు గారు మీకు ప్రాధాన్యత ఇవ్వరు. ఎవరో ఇచ్చే ప్రాధాన్యత కోసం మా ఓటింగ్ వేయలే, ప్రజాక్షేమం కోసం మాకు ఓటింగ్ వేసాం. ఈరోజు డిప్యూటీ సీఎం ఇస్తానని ఆయన వంగా గీత గారికి మాట ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమి చంద్రబాబు గారు మాట ఇవ్వలే. ఏదో ఇస్తారని, ఏదో కూర్చోవచ్చని, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసేవారు కాపువారు కాదు, వారే రాష్ట్రానికి కాపువాసే గారు. ఈరోజు వైసీపీ పక్కన ఉంటే వైసీపీ గెలుస్తుంది, టీడీపీ పక్కన ఉంటే టీడీపీ గెలుస్తుంది. సింగిల్గా మేము గెలవలేకపోవచ్చు, పార్టీని ఫామ్ చేయలేకపోవచ్చు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేకపోవచ్చేమో, కానీ ఏ వ్యక్తి ముఖ్యమంత్రిలో కూర్చోవాలన్నా రాష్ట్రానికి కాపు కాయాల్సిందే. అంటే కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ, అదేవిధంగా భారీ చిన్న తరహా పరిశ్రమల కట్టబెట్టబోతున్నారు, టూరిజం కూడా ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా ప్రస్తుతానికి వాట్సాప్లో అయితే కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కదా. ఏంటి ఆయన ఈ కేటగిరీస్కి ఆయన ఏ మేరకు న్యాయం చేయగలుగుతారు? ఒకవేళ ఇన్ కేసు ఇచ్చే పరిస్థితి, ఇచ్చే స్కోప్ ఏమైనా ఉందా? అసలు ఏం జరుగుతుంది? కూటమిలో ఏం చర్చలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇచ్చిన వీటన్నిటికీ న్యాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో విమర్శలు మళ్ళీ ఎప్పుడు విమర్శలు సంధించాలా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నేతలకి మళ్ళీ అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. డిప్యూటీ సీఎంగా కూర్చొని పార్టీని బలోపేతం చేసుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి నేతని కలవాలండి. ఎందుకంటే మీరు గెలిచారు, గద్దెనెక్కారు అంటే ఎంతోమంది సమిష్టి కృషి, ఎన్నో అవమానాలు దిగమింగి ఈరోజు పార్టీకి పనిచేసిన ఆడబిడ్డలు, ఎన్నో కేసులు వేయించుకున్న వాళ్ళు, ఎన్నో మాటలు పడ్డవాళ్ళు, వీళ్ళందరినీ ముందు ఈ 2029కి మీకు ఒక మంచి స్థాయి, ఇంకా అంతకు మించిన స్థాయి కావాలి అంటే ఇప్పుడు కొన్ని పదవులు వదులుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేనను డెవలప్ చేసుకోవాల్సిన నీడ్ ఉందండి. సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎవరైనా చేస్తారు. మీరు అసలు ఒక పార్టీ అధ్యక్షులు. సో మీరు పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. ఇప్పటికీ మనం 21 గెలిచిన 21 కదా పోటీ చేశారు, 40 చేయొచ్చు కదా, 50 చేయొచ్చు కదా, విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు. సో నెక్స్ట్ టైం ఆ అవకాశం ఇవ్వకూడదు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఈ పదవులన్నీ తీసుకోకుండా పార్టీని బలోపేతం చేసుకుంటే బాగుంటుందేమో. డిప్యూటీ సీఎం హోదా ఉంటే చాలేమో. అసలు పేరులో పవరే ఉంది సార్. పవర్ స్టార్ అంటే ఎప్పటికీ పవర్ స్టారే. ఈరోజు పవర్ ఉందని ఒకలాగా, పవర్ లేదని ఒకలాగా ఎప్పుడు ఉండదు సార్. ఈరోజు మెగాస్టార్ ఉన్నారు, ఆయన ఎంతోమంది విమర్శలు సాధించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి ఎవర్రా అంటే రాజన్న బిడ్డ, గౌరవ భారతి గారికి భర్త, విజయమ్మ కొడుకు అని చెప్పుకుంటే ఆవిడ ఊరుకుంటుందో లేదో ఇప్పుడు మనకైతే తెలియదు. ఎనివే వాళ్ళ కుటుంబ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ మెగాస్టారే, పవర్ స్టారే, పవర్ లేకపోయినా పవర్ స్టారే. ఈరోజు అన్న డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ఏ పదవులు తీసుకోకుండా జనసేన పార్టీ నాయకులకే, గెలిచిన వ్యక్తులకే పదవులు ఇచ్చి వాళ్ళతో దగ్గరుండి ఆ పని చేపిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం అండి. అన్న ఏ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు కాబట్టి 100% దానికి కూడా కట్టుబడి ఉంటామండి. ఎనీవే
వీటన్నిటికంటే మించి ఈ భారీ మెజారిటీకి కారణమైనటువంటి ప్రతి జన సైనికుల్ని, వీర మహిళల్ని మండల స్థాయిలో అందరినీ ఆయన కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా డబ్బును కోల్పోయారు, చాలా మాటలు దిగమింగారు, అయినా జెండా వదలలేదండి. ఈ రోజు కాదు, ఎప్పటికీ. అసలు 2 చోట్ల ఓడిపోయారు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడు కూడా దశాబ్ద కాలం నుంచి జెండా పట్టుకొని వదలని ఎంతోమంది ప్రజారాజ్యం నుంచి అన్న వచ్చే, ఆశ వచ్చే అనే మనసుతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని గ్రౌండ్ నుంచి ఆయన కలవాల్సిన బాధ్యత ఉంది. ఈ పదవులతో ఆయన బిజీ అయిపోతే జనాలకి దూరం అయిపోతారేమో. పదవులు ఎవరైనా చేయగలరు, జనాలు ఆయన చూసే పరిగెట్టుకుంటూ వస్తారు. మేము చాలా మీటింగులు చూసామండి, టీడీపీ మీటింగ్, బీజేపీ మీటింగ్, వైసీపీ మీటింగ్, ఎవరు మీటింగ్ కండక్ట్ చేయాలన్నా కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. మాకేంటో మరి అక్కడ మీటింగ్ అనగానే ఎవరు పెట్రోల్ వాళ్ళు కొట్టించుకొని, ఎవరు వాటర్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళు, ఎవరు డప్పు వాళ్ళే కొట్టుకోండిరా అంటారు చూడండి, ఆ మాదిరిగా వచ్చేస్తాం. మాకెప్పుడు ఖర్చు ఉండదండి. ఏదో ఎలక్షన్ కంటే ఓట్లు డబ్బుకు పెట్టే దగ్గర కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ ఎప్పుడు డబ్బు ఖర్చు అయితే ఉండదండి. మనస్ఫూర్తిగా ఆయన మీద ఉండే అభిప్రాయం, అభిమానంతో వస్తాం. ఆయన ఆదర్శాలకు కట్టుబడి పనిచేస్తాం. ఆయన సిద్ధాంతాలు నచ్చి ఈరోజు కూడా ప్రయారిటీ ఇవ్వకపోయినా, పాస్ ఇవ్వకపోయినా, పదవి ఇవ్వకపోయినా ఆయన వెనకాలే సైన్యం ఎవర్రా అంటే బోర్డర్లో యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి.